హాయ్ ఫ్రెండ్, ఈరోజు 2025లో రిలీజ్ అయినటువంటి కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి శివ కొడుకుని చూపిస్తారు. శివ కొడుకు అక్కడ నిలబడి ఉంటాడు. ఎక్కడంటే శివ ఆఖరిసారిగా కనిపించకుండా పోయిన ప్లేస్లో కట్ చేస్తే అక్కడ ఉన్నవాళ్లు శివకి వాళ్ల పూర్వీకుల గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడితో మూవీ 300 ఈసీలోకి వెళ్తుంది. ఆ ప్రదేశాన్ని కదంబ వంశానికి చెందిన వాళ్లు పరిపాలిస్తూ ఉంటారు. శివ వాళ్ల పూర్వీకులు ఒక అడవిలో ఉంటూ ఉంటారు. ఆ ప్రదేశాన్ని కాంతారా అంటారు. శివ వాళ్ల పూర్వీకులు ఎక్కడుంటారో ఆ ప్రదేశం చాలా మహిమగలది, దైవికమైన శక్తులు కలది. ఆ ప్రదేశాన్ని దేవతల మధువనం అని కూడా అంటారు. అప్పుడే వాళ్లల్లో బేది అనే అమ్మాయికి ఒక రాయి దొరుకుతుంది. నిజానికి అది రాయి కాదు, కాంతార అడవి దైవం. ఆ శక్తే చాలా సంవత్సరాలుగా కాంతార అడవిని రక్షిస్తూ ఉంటుంది. దీని తర్వాత మనకి కాదంబ వంశానికి చెందిన బాంగ్రా రాజ్యానికి సంబంధించిన రాజ్యం చూపిస్తారు. వాడు చాలా క్రూరుడు. రాజుకు తన రాజ్యం కంటే ఇంకా ఏది ముఖ్యమైనది కాదు. అందుకే మిగతా వాళ్లందర్నీ పనిచేసే బానిసలుగా చూస్తూ ఉంటాడు. అందుకనే వాళ్లందర్నీ విపరీతంగా హింసిస్తూ ఉంటాడు. అప్పుడే రాజుకి కాంతారా అడవి గురించి తెలుస్తుంది. రాజుకి కాంతారా అడవిలో ఉన్న దైవిక శక్తుల గురించి కొంచెం నాలెడ్జ్ ఉంది, కానీ అక్కడ దొరికే కొన్ని రకాల అరుదైన వస్తువులతో ప్రపంచం మొత్తం మీద బిజినెస్ చేయొచ్చనే విషయం రాజుకు తెలీదు. దాంతో రాజు అక్కడ ఉన్నవాళ్లలో చాలామందిని చంపేస్తాడు. కొంతమందిని తన బాంగరాజ్యంలో బానిసలుగా పెట్టుకుని పని చేయిస్తూ ఉంటాడు. అప్పుడే రాజుకి భైరవ్ అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను చేపలు పడుతూ ఉంటాడు. నిజానికి అతను కూడా కాంతారా అడవిలో నివసిస్తూ ఉంటాడు. అప్పుడే ఈ విషయం రాజుకు తెలుస్తుంది. రాజు భైరవాని చంపేబోతాడు. అప్పుడే భైరవ్ జేబుల నుండి కొన్ని అరుదైన వస్తువులు కిందపడతాయి. అవి చూసి రాజు షాక్ అయిపోతాడు. భైరవాని అవి నీకెక్కడవేని అడుగుతాడు. ఎందుకంటే అలాంటి వస్తువులు దాన్నెక్కడా దొరకవు. అప్పుడే రాజుకి ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే, ఈ ధాన్యం మొత్తం కని నా దగ్గర ఉంటే నేను చాలామందితో వ్యాపారం చేయొచ్చని. దాంతో రాజు వెంటనే ఒక డెసిషన్ తీసుకుంటాడు. ఏంటంటే, కాంతారా అడవికి వెళ్లి అక్కడ ఉన్న వస్తువులన్నిటినీ దక్కించుకోవాలని. రాజు చాలా బలవంతుడు, అలాగే క్రూరుడు. ఎంత క్రూరుడు ఉంటే, రాజు తన కొడుకు రాజశేఖర్కి 5 లేదా 6 సంవత్సరాలే ఉంటాయి. అయినా కాని అతన్ని కూడా తనతో పాటు కాంతారా అడవికి తీసుకువెళ్తాడు. రాజు ఏమనుకుంటాడంటే, ఈజీగా వెళ్లి అక్కడున్న వాటన్నిటినీ తనతో పాటు తేలిగ్గా తెచ్చుకోవాలనుకుంటాడు. అదే రాజు చేసిన పొరపాటు. రాజు అక్కడికి వెళ్లగానే ఆ అడవిలో ఉన్న దైవిక శక్తులన్నీ బయటకొచ్చి రాజు సైనికుల మీద అటాక్ చేసి వాళ్లందర్నీ చంపేస్తాయి. ఆఖరికి రాజు కూడా చనిపోతాడు. చివరికి రాజశేఖర్ ఒక్కడే మిగులుతాడు. రాజశేఖర్ ఎలాగోలా సముద్రం ఒడ్డు నివసించే కార్పు సముదాయం దగ్గరకు చేరుకుంటాడు. ఇక్కడ మీకు కార్పు దగ్గర గురించి ఒక విషయం చెప్పాలి. అదేంటంటే, కాంతారాలో దైవిక శక్తులు ఎలాగైతే ఉంటాయో కార్పు వాళ్ళ దగ్గర దుష్టశక్తులుంటాయి. వీళ్లు చాలాసార్లు కాంతారాలలో ఉండే దైవిక శక్తులని భస్మం చేయడానికి ట్రై చేశారు. అయితే ట్రై చేసిన ప్రతిసారీ ఫెయిల్ అవుతారు. వీళ్లు అడవుల మధ్యలో సీక్రెట్గా ఉంటూ క్షుద్ర పూజల్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కార్పు సమూహానికి సంబంధించిన వాళ్లు రాజశేఖర్ని క్షేమంగా బాంగ్రా రాజ్యానికి పంపుతారు. వాళ్లు హెల్ప్ చేయడం వల్లే రాజశేఖర్ క్షేమంగా బాంగ్రా రాజ్యానికి చేరుకుంటాడు. అందువల్లే రాజశేఖర్కి వాళ్లంటే చాలా గౌరవం. రాజశేఖర్ కూడా వాళ్ల నాన్నలాగానే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత రాజశేఖర్కి ఒక కొడుకు, ఇంకో కూతురు పుడతారు. కొడుకు బాగానే ఉంటాడు, కాని కూతురు పరిస్థితి అసలేం బాగదు. ఆరోగ్యం బాగదు. దాంతోపాటుగా ఒక కాలు, ఒక చెయ్యి కూడా పనిచేయదు. దాంతో రాజశేఖర్ కార్పు సముదాయానికి సంబంధించిన వాళ్ల నుండి హెల్ప్ అడుగుతాడు. వాళ్లు రాజశేఖర్ కూతుర్ని పూర్తిగా నయం చేస్తారు. రాజశేఖర్ కొడుకు పేరు కులశేఖర్, అలాగే రాజశేఖర్ కూతురు పేరు కనకవతి. కట్ చేస్తే మనకి ఇంకోవైపు ఒక లోయలో వదిలి వెళ్లిపోయిన చిన్నపిల్లోడిని చూపిస్తారు. ఆ చిన్నపిల్లోడు చుట్టూ ఒక పులి తిరుగుతూ ఉంటుంది. కాంతారాకు సంబంధించిన వాళ్లు ఆ చిన్నపిల్లోడిని చూసి వాళ్లు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్లే ఆ చిన్న పిల్లోడ్ని పెంచుతూ ఉంటారు. అలా చూస్తూ ఉండగానే చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు మనకి రాజశేఖర్ కొడుకు కులశేఖర్ని చూపిస్తారు. రాజశేఖర్ ఏమనుకుంటాడంటే, మా నాన్న రాజుగా ఉన్నప్పుడు నేను సింహాసనం మీద కూర్చోలేదు, ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ల నాన్న చనిపోయాడు. అందువల్ల రాజశేఖర్ తన కొడుకుని తాను బ్రతికుండగానే సింహాసనం మీద కూర్చోబెట్టారనుకుంటాడు. అందువల్ల రాజశేఖర్ తన కొడుకు కులశేఖర్ని ఇప్పుడు బంగర రాజ్యానికి రాజుని చేస్తాడు. రాజశేఖర్ తొందరపడి ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నాడు. అదేంటంటే, కులశేఖర్ని రాజ్యానికి రాజుగా చేయడం. అయితే కులశేఖర్ దగ్గర అంత టాలెంట్ లేదు. కులశేఖర్ ఎప్పుడు తాగుబోతి ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటాడు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, కులశేఖరే ఒక పెద్ద తాగుబోతు. ఒక మాటలో చెప్పాలంటే కులశేఖర్కి తన రాజ్యంలో ఏ విషయం గురించి తెలీదు.
తన రాజ్యంలో రాజు ఎవరు, మంత్రి ఎవరు, సేనాధిపతి ఎవరో అందర్నీ తక్కువ చేసి హేళనగా మాట్లాడుతూ ఉంటాడు. రాజశేఖర్ కాని రాజ్యసభలో లేకపోతే కులశేఖర్ దాన్ని ఒక రెస్టారెంట్ బార్గా తయారు చేసి పెడతాడు. రాజశేఖర్ తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ ప్రదేశం గురించి చెప్తాడు. ఏ ప్రదేశమంటే కాంతారా. కాంతారాకి వెళ్లొద్దని, అది చాలా ప్రమాదకరమైన ప్రదేశమని చెప్తాడు. ఎందుకంటే రాజశేఖర్ స్వయంగా తన తండ్రి చిన్నప్పుడు తన కళ్ల ముందే చనిపోవడం చూశాడు. ఆ సంఘటన తర్వాత రాజశేఖర్కి కాంతారా అంటే విపరీతమైన భయం ఏర్పడిపోయింది. ఎంత విపరీతమైన భయం అంటే అప్పట్నుండి ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కాంతారా వైపు తల తిప్పి కూడా చూడడు. రాజశేఖర్ కులశేఖర్కి కూడా స్ట్రెయిట్ గా అదే విషయాన్ని చెప్తాడు, నువ్వు ఎప్పటికీ కాంతారా వైపు వెళ్లొద్దని. కాని రాజశేఖర్ కొడుకు కులశేఖర్ అసలు రాజశేఖర్ మాటలు పట్టించుకోడు. అతని తాగుబోతు ఫ్రెండ్స్తో కలిసి రాజశేఖర్ ఏది చెయ్యొద్దంటే అదే చేస్తాడు. దాంతో వాళ్లంతా కలిసి కాంతారా వైపు బయలుదేరతారు. ఎందుకంటే రాజశేఖర్ ఇప్పుడు రాజయ్యాడు కదా, ఫ్రెండ్స్ మొత్తం పార్టీ అడుగుతారు. అయితే పార్టీ ఇవ్వటానికి కుదరదు. అందుకనే వాళ్ళందరూ కలిసి షికారికి వెళ్తారు. వాళ్లు వేటకి వెళ్లడానికి కాంతారా అడవిని సెలెక్ట్ చేసుకుంటారు. తాగిన మత్తులో వాళ్లు కాంతారాలకు వెళ్లిపోతారు. అయితే మొదట్లో అంతా నార్మల్ గానే ఉంటుంది. ఉండే కొన్ని విషయాలు భయంకరంగా మారిపోతూ ఉంటాయి. మెల్లమెల్లగా ఆ దైవిక శక్తులు బయటకొచ్చి కులశేఖర్ సైనికుల మీద అటాక్ చేసి వాళ్లందర్నీ చంపేస్తాయి. అయితే కులశేఖర్ తన ఫ్రెండ్స్ అవకాశం చూసుకుని అక్కడ నుండి ప్రాణాలతో తప్పించుకుంటారు. ఇప్పుడే మనకి భైరర్ని చూపిస్తారు. భైరర్మే ఈ మూవీ హీరో. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే కులశేఖర్కి సంబంధించిన సైనికుల్లో ఒక సైనికుడు కాంతారా వాళ్లకు చిక్కుతాడు. ఇక్కడే స్ట్రెయిట్గా ఒక విషయం చెప్తారు. అదేంటంటే కాంతారాని ఎవరైనా తప్పుడు దృష్టితో చూస్తే వాళ్లని కాంతారా వాళ్లు పట్టుకుని నిర్దాక్షిణంగా నరికి చంపేస్తారు. అప్పుడే కాంతారాకు సంబంధించిన పెద్ద తన మనుషులతో మాట్లాడుతూ, ఇలా ఎవరు పడితే వాళ్లు కాంతారాలోకి ఇల్లీగల్గా ఎంటర్ అవుతూ ఉన్నారంటే ఏదో ఒకరోజు అందరూ కలిసి మన మీద కూడా అటాక్ చేస్తారు. అందువల్ల మీరిప్పటి నుండి కాంతారా బోర్డర్లో కాపలా కాయమే చెప్తాడు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అయితే భైరమ్ని ఈ మాటలన్నిటితో అగ్రీ అవ్వడు. భైరమ్ని ఈ మాటలన్నిటినీ చీఫ్ ముఖం మీద చెప్పడనే తన ఫ్రెండ్స్తో చెప్తాడు. వాళ్లు ఒకవేళ కాంతారాలోకి ఇల్లీగల్గా ఎంటర్ అయ్యారంటే మనం కూడా వాళ్లు ఉండే ప్లేస్లోకి ఎంటర్ అవ్వగలుగుతాం. అక్కడికి వెళితే కదా అక్కడ ఏముందో తెలిసేది అని అంటాడు. వాళ్ళందరూ చిన్నితో మాట్లాడతారు. నువ్వు ఎలాంటి మోసం చేయకుండా మమ్మల్ని కానీ ఆ ప్లేస్కి తీసుకువెళ్లావంటే నిన్ను వదిలేస్తామని వాళ్ళందరూ చిన్ని హెల్ప్తో బాంగ్రా రాజ్యానికి చేరుకుంటారు. అక్కడ ఒక పెద్ద గేట్ ఉంటుంది. గేట్ క్రాస్ చేయాలంటే ఒక సైనికుడు హెల్ప్ కావాలి. వీళ్ల దగ్గర చిన్నే ఉన్నాడు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా వాళ్ళు గేట్ క్రాస్ చేసి లోపలికి వెళ్తారు. భైరమితో పాటు 7-8 మంది ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఆ రాజ్యంలోకి ఎంటర్ అవగానే అక్కడ చూసి షాక్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద మేడనుంటాయి. అప్పుడే మొదటిసారిగా భైరమే కనకవతిని చూస్తాడు. సడన్ గా అప్పుడే తేనెటీగలొచ్చి అటాక్ చేస్తాయి. అయితే భైరమే కనకవతిని కాపాడతాడు. తరువాత కనకవతి భైరమితో నువ్వు సైనికుడువా అని అడుగుతుంది. దానికి భైరమే సైనికుడైతేనే మిమ్మల్ని కాపాడాలా అని అంటాడు. వాళ్లు లోపలికి వెళ్లిన తర్వాత చూస్తే బజార్లో రకరకాల సామాన్లు అమ్ముతూ ఉంటారు. ఆ సామాన్లన్నీ కాంతారాలో దొరికాయి. అక్కడ ఉన్న మనుషులన్నిటినీ ఎక్కువ వస్తువులు ఇచ్చి వాటిని కొంటూ ఉంటారు. వాటిని చూసి వాళ్లకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ వస్తువులకి చాలా ఎక్కువ విలువ ఉందని. బైరితో ఉన్న వాళ్లందరూ ఆ వస్తువుల్ని వాళ్ల దగ్గర పెట్టుకుంటారు. ఎందుకంటే అవి కాంతారాకి సంబంధించిన వస్తువులు. దాంతో వాళ్ల మీద దొంగతనం ముద్ర వేస్తారు. ఇంకోవైపు రాజ్యంలో ఉన్న వాళ్లందరికీ వాళ్లు సైనికులు కాదని, బయట ఎక్కడి నుండి వచ్చారని తెలిసిపోతుంది. అయితే బాంగరాజ్యంలో ఉన్న సైనికులు భైర్మిని అలాగే భైర్మి ఫ్రెండ్స్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్లు ఎంత పట్టుకుందామని ట్రై చేసినా కానీ వీళ్లు దొరకరు. వాళ్లని పిచ్చి కుక్కలను కుట్టినట్టు కొడతారు. అయితే లాస్ట్కి ఎలాగో అలా చేసే సైనికులు భైరమి అతని ఫ్రెండ్స్ని బంధిస్తారు. ఎప్పుడైతే ఈ విషయం కులశేఖర్కి తెలుస్తుందో కులశేఖర్ వాళ్లందర్నీ కాలకుట్టరిలో బంధించి విపరీతంగా కుట్టిస్తూ ఉంటాడు. అయితే వాళ్లు వీళ్ళని ఎంత కొడుతున్నా కానీ వీళ్లకేం కాదు. కొట్టేవాళ్లు అలసిపోతూ ఉంటారు. అప్పుడే భైరమి వాళ్ళకి మేము కాంతారా నుంచి వచ్చామని చెప్తాడు. అయితే కులశేఖర్కి కాంతారా గురించి ఏమీ తెలీదు. కాంతారా పేరు మాత్రమే విన్నాడు. అందువల్ల కులశేఖర్ కాంతారాని పెద్ద సీరియస్గా తీసుకోడు. దాంతోపాటుగా భైరమే కులశేఖర్కి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎలా పడితే అలా మాట్లాడతాడు. దాంతో కులశేఖర్కి విపరీతమైన కోపం వస్తుంది. భైరమేని మళ్లీ కొట్టిపోతాడు. అయితే అప్పుడే అక్కడికి రాజశేఖర్ వస్తాడు. అప్పుడు రాజశేఖర్ చెప్తాడు, వీళ్లు కాంతారాకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళని ఏం చేయకూడదు. వీళ్ళని కాలకోటరిలోనే ఒక 10 రోజులు బందీలుగా ఉంచండి. తర్వాత వీళ్ళని 100 నాణేలకు అమ్మేయమని చెప్తాడు. అప్పుడే రాజు అంగరక్షకుడు కొడుకు పిప్పయ్య కాలకోటరిలోకి వాళ్లందర్నీ కొట్టబోతాడు. కొట్టబోయే ముందు వాళ్లతో మాట్లాడుతూ మీ అందరికీ ఇదే ఆఖరి రోజు. ఈ తర్వాత మీరు సూర్యోదయాన్ని చూడలేరని చెప్తాడు. తర్వాత అక్కడ ఉన్న సైనికులతో ఇక్కడ ఏం జరిగినా కానీ మీరు ఎవరో లోనకి రావద్దు అని చెప్తాడు.
అయితే పిప్పేకి లోనకి వెళ్లిన తర్వాత వాళ్లు కాంతారాకు సంబంధించిన మనుషులని తెలియడంతో ఎంత వేగంగా అయితే లోపలికి వెళ్లాడో అంతకు రెట్టింపు వేగంతో బయటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే పిప్పే తన ఫ్రెండ్స్తో కలిసి మత్తుమందు కొడుతూ ఉంటాడు. అప్పుడే భైరమే తన దగ్గరున్న ఒక ఆకుని పిప్పేకి ఇస్తాడు. ఆ ఆకు మత్తు చూడగానే పిప్పేకి అతని ఫ్రెండ్స్కి ఆ మత్తు నశాలానికి అంటుతుంది. అప్పుడు పిప్పే భైరమేతో మాట్లాడుతూ ఒకవేళ ఈ ఆకుగాని మాకు దొరికితే ఈ ఆకుతో కూడా వ్యాపారం చేయొచ్చని అంటాడు. భైరమే ఎక్కడైతే నిలబడి ఉన్నాడో అక్కడ్నుండి బాంగ్రాది ఊడరు మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు భైరమేకి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే వాళ్ల దగ్గర ఉన్న వస్తువులన్నీ ఇక్కడికి తీసుకొచ్చి బాంగ్రాల్లో అమ్మితే ఎలా ఉంటుంది? ఎందుకంటే బాంగ్రాలో వాళ్లు కొనుక్కునే వస్తువులన్నీ భైరమే వాళ్ల దగ్గర ఉన్నాయి. దాంతో భైరమే వెంటనే అక్కడ్నుండి కాంతారాలకి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత తన మనుషులతో తన మనసులో ఉన్న మాట చెప్తాడు. అదేంటంటే మనం మన దగ్గర ఉన్న వస్తువులన్నిటిని తీసుకెళ్లి బాంగ్రా రాజ్యంలో అమ్ముదాం. ఎందుకంటే అక్కడ వాటికి చాలా పెద్ద మొత్తంలో డిమాండ్ ఉంది. ఇప్పటి నుండి మనం వ్యవసాయం చేయటం స్టార్ట్ చేద్దాం. ఆ ధాన్యం మొత్తం బాంగ్రా రాజ్యంలో అమ్ముదాం. దాంతో మనకు కావలసినవి మనం తెచ్చుకోవచ్చు అని చెప్తాడు. దాంతో కాంతారాలో ఉన్న వాళ్లంతా వ్యవసాయం చేయటం మొదలు పెడతారు. అలా చూస్తుండగానే వాళ్లు చాలా పెద్ద మొత్తంలో ధాన్యాన్ని పండిస్తారు. ధాన్యాన్ని పండించిన తర్వాత ఓ డ్రైవ్కి తీసుకువెళ్లి చిన్న సహాయంతో వాటిని అమ్ముతారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత వాటిని ఎంతకమ్ముతారో వీళ్ళకి తెలియదు. ఎంతకమ్ముతారో తెలిసేసరికి వీళ్లు షాక్ అయిపోతారు. ఎందుకంటే వాటి విలువ అంత ఎక్కువగా ఉంటుంది. అప్పటి నుండి వాళ్లు వస్తువులు తీసుకొని ఆ ఓడెరేవుకు రావటం, వాటిని అక్కడ అమ్ముతూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఒకరోజు ఈ విషయం కనకబతికి తెలుస్తుంది. దాంతో కనకబతి ఓడెరేవుకి వస్తుంది. అందరూ కనకబతి ఇప్పుడు ఈ వ్యాపారాన్ని ఆపేస్తుంది అనుకుంటారు. అయితే కనకబతి అందర్నీ షాక్ చేస్తూ అలా చెయ్యకుండా భైరమికి అలాగే తన ఫ్రెండ్స్ కి హెల్ప్ చేస్తుంది. దాంతో పాటుగా భైరమి అలాగే కనకబతి చాలా క్లోజ్ అయిపోతారు. చూస్తూ ఉండగానే కనకబతి భైరమికి బిజినెస్ ట్రిక్స్ అన్నీ నేర్పుతుంది. భైరమి కూడా చాలా తొందరగా నేర్చుకుంటాడు. దాంతో కనకబతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళిద్దరూ ఒకళ్ళనింకొకళ్ళు ఇష్టపడటం కూడా స్టార్ట్ చేస్తారు. అప్పుడు భైరమే కనకవతితో మాట్లాడుతూ ఒకవేళ నువ్వు కాని నన్ను ఇష్టపడితే నాతో పాటు రావాల్సి వస్తుంది. అలా రావటం నాకు ఇష్టం లేదు అని చెప్పి కనకబతి నుండి దూరంగా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కులశేఖర్కి బాంగ్రా ఓడరేవులో కాంతారాకు సంబంధించిన కొంతమంది వచ్చి వ్యాపారం చేస్తున్నారని తెలుస్తుంది. దాంతో కులశేఖర్ తన సైనికులని అక్కడికి పంపిస్తాడు. ఎందుకంటే వాళ్లు అక్కడ్నుండి వాళ్లని తరిమేస్తారని. కాని కులశేఖర్ సైన్యాధిపతి భైరమిని అలాగే అతని మనుషుల్ని ఆపడానికి అక్కడికి వెళ్లినప్పుడు భైరమే తన మనుషులతో కలిసి సేనాధిపతిని అతని మనుషుల్ని పిచ్చి కొట్టుడు కొడతాడు. సగం చచ్చిన పొజిషన్లో సేనాధిపతి అలాగే అతని మనుషులు కులశేఖర్ దగ్గరికి వస్తారు. వాళ్లని చూసి కులశేఖర్కి విపరీతమైన నవ్వొస్తుంది. ఎందుకంటే కాంతారా వాళ్లు వాళ్ల పరిస్థితిని అంత దారుణంగా చేశారు. అప్పుడే అక్కడున్న కనకబతి కూడా కులశేఖర్తో మాట్లాడుతూ నువ్వు కాంతారా వాళ్లతో పెట్టుకోకు, ఎందుకంటే వాళ్ళని నువ్వేం చెయ్యలేవని చెప్తుంది. ఈ మాటలు విన్న తర్వాత కులశేఖర్కి విపరీతమైన కోపం వస్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు భైరమే అతని మనుషులతో కలిసి కాంతారాకి దూరంగా ఉన్న దట్టమైన అడవుల్లోకి ధాన్యం వెతుక్కుంటూ వెళ్తారు. అంటే ఆ అడవులు కాంతారాకి చాలా దూరంగా ఉంటాయి. అక్కడికి వెళ్లిన తర్వాత భైరమే అలాగే అతని మనుషుల మీద కార్పా సముదాయానికి సంబంధించిన వాళ్లు అటాక్ చేస్తారు. కార్పా సముదాయానికి సంబంధించిన వాళ్లు భైరమిని అలాగే అతని మనుషులమి విపరీతంగా కొడతారు. కొట్టి ఆఖర్లో చంపేయబోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి భాగదేవత వస్తుంది. భాగదేవత కార్ప్ సముదాయానికి సంబంధించిన సేనాధిపతిని దారుణంగా చంపేస్తుంది. దాంతోపాటు చంపిన తర్వాత సేనాధిపతి డెడ్ బాడీని తనతో పాటు తీసుకువెళ్తుంది. ఇంకోవైపు భైరమే అలాగే అతని మనుషులు ఎలాగోలా క్షేమంగా కాంతారాకి తిరిగి వస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు భైరమే అలాగే అతని మనుషులు కలిసి బాంగ్రా ఓడరేవుని వాళ్ల కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. ఈ విషయం కులశేఖర్కి తెలుస్తుంది. కులశేఖర్కి ఎప్పుడైతే ఈ విషయం గురించి తెలిసిందో కులశేఖర్కి భైరమే వాళ్ల మీద విపరీతమైన కోపం వస్తుంది. దాంతో కులశేఖర్ తన నాన్న రాజశేఖర్ దగ్గరికి వెళ్లి నేను కాంతార మీద అటాక్ చేయడానికి వెళ్తున్నాను అని చెప్తాడు. ఈ విషయం తెలియగానే రాజశేఖర్ భయపడిపోతాడు. ఎందుకంటే కులశేఖర్కి కాంతార గురించి అసలు తెలియదు. అప్పుడు కులశేఖర్ని హెచ్చరిస్తూ రాజశేఖర్ కులశేఖర్తో ఇలా చెప్తాడు, నువ్వు అసలు ఎప్పటికీ కాంతార వైపు కూడా కన్నెత్తి చూడొద్దు. ఒకవేళ కన్నెత్తి చూసావంటే నువ్వు భస్మమైపోతావు. రాజశేఖర్ కులశేఖర్కి ఎంతో నచ్చచెప్పడానికి ట్రై చేస్తాడు. కాని కులశేఖర్ పట్టించుకోడు. ఎందుకంటే కులశేఖర్ ఒక తింగర ఎదవ. రాజశేఖర్ ఏది చేయొద్దంటే చిన్నప్పటినుంచి కులశేఖర్కి అతని ఫ్రెండ్స్కి అదే చేయడం
అలవాటు. అసలు కులశేఖర్ నిజానికి ఏమనుకుంటాడంటే, మా నాన్న నన్ను రాజును చేశాడు, కాని నా చేతిలో పవర్స్ ఏమీ లేవు, రాజ్యం కూడా నా చేతిలోనే లేదు, మా నాన్న ఇదంతా కావాలనే చేస్తున్నాడు అని అనుకుంటాడు. దాంతో కులశేఖర్ రాజశేఖర్కి కొన్ని మూలికలు తినిపిస్తాడు. ఆ మూలికలు తినటం వల్ల రాజశేఖర్ 2 రోజులు నిద్రలోనే ఉండిపోతాడు. దాంతో కులశేఖర్ కొంచెం కూడా ఆలస్యం చేయకుండా తన సైన్యాన్ని తీసుకుని వెంటనే కాంతార వైపు బయలుదేరతాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కులశేఖర్ కొంచెం కూడా ఆలస్యం చేయకుండా తన సైనికులతో కాంతార మొత్తాన్ని తగలబెట్టేస్తాడు. ఇప్పుడు కాంతార మొత్తం మంటల్లో మండుతుంది. ఇంకోవైపు అక్కడ భైరమే అతని ఫ్రెండ్స్ కూడా లేరు. ఎందుకంటే వాళ్లు ధాన్యాన్ని వెతుక్కుంటూ కాంతారాకి దూరంగా ఉన్న అడవుల్లోకి వెళ్లారు. దాంతో కులశేఖర్ ఇక్కడ రచ్చ చేస్తూ ఉంటాడు. కాంతార మొత్తాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. అతను చాలా మందిని చంపేస్తాడు. ఇంకోవైపు మిగులున్న కొంతమంది వాళ్ల దైవానికి ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ల దైవం వచ్చి వాళ్లని కాపాడతాడని అప్పుడే అక్కడికి భైరమే వస్తాడు. భైరమే తన కళ్ల ముందే చచ్చిపోతున్న బేదీని చూస్తాడు. బేదీని భైరమే తన తల్లి అనుకుంటాడు. భైరమే అక్కడికి అలా రావటంతోనే అక్కడున్న దైవిక శక్తులు ఉత్పన్నమైనవి. అవి భైరమేలోకి వస్తాయి. అవి రాగానే భైరమే ఊగిపోతూ ఉంటాడు. ఇదంతా చూసి కులశేఖర్ భైరమే నటిస్తున్నాడు అనుకుంటాడు. కాని నిజానికి కాసేపటి తర్వాత భైరమేలో వచ్చిన శక్తుల వల్ల భైరమే కులశేఖర్ని, సేనాధిపతుల్ని, సైన్యాల్ని అందర్నీ దారుణంగా చంపేస్తాడు. అదంతా చూసి కులశేఖర్కి విపరీతమైన భయం వస్తుంది. వణుక్కుంటూ ఒక పక్కనే కూర్చుంటాడు. ఆఖర్లో భైరమే కులశేఖర్ని కూడా దారుణంగా చంపేస్తాడు. కట్ చేస్తే మనకి 2 రోజుల తర్వాత మెలకు వచ్చిన రాజశేఖర్ని చూపిస్తారు. రాజశేఖర్ తన కొడుకు కులశేఖర్ చచ్చిపోయాడని తెలియటంతో చాలా బాధపడతాడు. తర్వాత రాజశేఖర్ తన కొడుకు కులశేఖర్కి దహన సంస్కారాలు చేయడానికి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత రాజశేఖర్ చాలా బాధపడతాడు. ఎందుకంటే రాజశేఖర్ తన కొడుకు కులశేఖర్ని కాపాడుకోలేకపోయాడని. తన కొడుకు కాంతారాలో ఉండే శక్తుల గురించి తెలియదు. రాజశేఖర్కి ఆ శక్తుల గురించి బాగా తెలుసు. అయినా కాని రాజశేఖర్ తన కొడుకు కులశేఖర్ని అక్కడికి వెళ్లకుండా కాపాడుకోలేకపోయానని బాధపడుతూ ఉంటాడు. రాజశేఖర్ ఇంతకుముందెప్పుడూ తన జీవితంలో కాంతారా వాళ్లతో పెట్టుకోలేదు. ఎందుకంటే కాంతార గురించి అలాగే అక్కడున్న వాళ్లలో ఉండే దైవికమైన శక్తుల గురించి రాజశేఖర్కి బాగా తెలుసు. దీని తర్వాత బాంగ్రా రాజ్యంలో ఒకదాని తర్వాత ఒకటిగా సమస్యలు వచ్చిపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గా బాంగ్రా రాజ్యంలో ఉండే ఒక శివలింగం నిలువుగా పగిలిపోయింది. దానికి అర్థం అందరూ అభిషేకనంగా భావిస్తారు. ఒకవేళ ఇలాగే కాని కొనసాగిందంటే కొత్త దేవతల్ని ఇక్కడ ప్రతిష్ఠించకపోతే బాంగ్రా రాజ్యమనేది లేకుండా పోతుంది. ఇంకోవైపు మనకి కాంతారా వాళ్లని చూపిస్తారు. కాంతారా వాళ్లు ఒక ప్రతిజ్ఞ చేస్తారు. అదేంటంటే బాంగ్రా రాజ్యానికి సంబంధించిన వాళ్లు ఎవరైనా కాని ఇటు వస్తే వాళ్లని నిర్దాక్షిణంగా చంపేయాలని. కట్ చేస్తే కాసేపటి తర్వాత కలాబతి తన సైనికులని తీసుకుని కాంతారాకు వస్తుంది. కాంతారాకు వచ్చిన కలాబతి సైనికులని చూసి కాంతారాకు సంబంధించిన వాళ్లు కలాబతి సైనికులందర్నీ చంపేస్తారు. అయితే కలాబతి ఒక్కటే మిగిలి ఉంటుంది. అయితే కలాబతి అక్కడికే ఒక ప్రస్తావన తీసుకొస్తుంది. అదేంటంటే బాంగ్రా రాజ్యంలో ఉన్న శివలింగం పగిలిపోయింది. అలా పగిలిపోయి అలాగే ఉందంటే మా రాజ్యానికి నష్టం జరుగుతుంది. జరిగిందేదో జరిగిపోయింది. మీ దేవతాశక్తుల్ని మాకియ్యండి. మీ దేవతాశక్తుల్ని మమ్మల్ని కాపాడతారు. మాతో పాటు మిమ్మల్నే కాపాడతారు. మనందర్నీ కాపాడతారు. ఇప్పటికీ ఏదో జరిగిపోయింది. ఇక్కడి నుండి అంతా సరిచేద్దాం అని చెప్తుంది. అయితే మొదట్లో భైరమే దీనికి ఒప్పుకోడు. అయితే ఆ రోజు రాత్రి పంజూర్లిందే వస్తాడు. పంజూర్లిందే వచ్చి మాట్లాడుతూ, అందరూ నావాళ్లే, అక్కడున్నవాళ్లు నావాళ్లే, ఇక్కడున్నవాళ్లు నావాళ్లే, అందర్నీ నేనే కాపాడాలి, నన్ను అక్కడికి వెళ్ళనివ్వండి, అక్కడికి వెళ్ళినా కాని కాంతారాకి ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను అని చెప్తాడు. అలా అని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను అని చెప్పి పంజూర్లిందే మాటిస్తాడు. దాంతో భైరమే మిగతా వాళ్లంతా ఒప్పుకుంటారు. దాని తర్వాత కాంతారాలో ఉన్న శివలింగం అలాగే దేవతామూర్తులు తీసుకుని బాంగడా రాజ్యానికి వెళ్తారు. భైరమే వాళ్లు బాంగడా రాజ్యానికి వెళ్లిన తర్వాత అక్కడ ఒక కొత్త మూర్తిని అలాగే ఒక కొత్త శివలింగాన్ని ప్రతిష్ఠింపజేస్తారు. అక్కడికి చూడటానికి చాలా మంది వస్తారు. ఈ థియేటర్లో చూడటానికి ఈ సీన్ చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. చెప్పటం కాదు గాని ఒకవైపు దేవతామూర్తుల్ని ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఇంకోవైపు అక్కడున్న వాళ్లంతా పూజలు చేస్తూ ఉంటారు. ఈ సీన్ మాత్రం చూడటానికి చాలా బావుంటుంది. అంత బాగా జరుగుతుంది. తర్వాత రాజశేఖర్ భైరమేతో మాట్లాడుతూ, మీరు మా ప్రస్తావన ఒప్పుకొని మాకు సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు అని చెప్తాడు. దాంతో భైరమే కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత రాజశేఖర్ ఇంకొక రిక్వెస్ట్ అడుగుతాడు. అదేంటంటే మాకు అనుకున్నట్టుగానే దేవతా విగ్రహాలు దొరికాయి. దాంతోపాటుగా బాంగడా ఓ డ్రైవ్ కూడా తిరిగి మా ఆధీవనంలోకి వస్తే మాకు బాగుంటుంది అని అంటాడు.
దానికి భైరమే కూడా ఒప్పుకుంటాడు. భైరమే కూడా ఇంకొక రిక్వెస్ట్ చేస్తాడు. అదేంటంటే నేను నీ ఓ డ్రైవ్ని వదిలేస్తాను, దానికి బదులుగా నీ జైల్లో నా వాళ్ళు ఎంతమంది ఖైదీలుగా మగ్గుతున్నారో వాళ్ళందర్నీ రిలీజ్ చెయ్యాలి అని చెప్తాడు. దానికి రాజశేఖర్ కూడా ఒప్పుకుంటాడు. అక్కడ ఉన్న బందీలు అందరూ తిరిగి కాంతారాకి వచ్చేస్తారు. దాంతో అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. సడన్ గా కాంతారాలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అదేంటంటే జంతువులు చంచిపోవటం, ఎక్కడ పడితే అక్కడ అశాంతి రగలటం లాంటివన్నమాట. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఏదో విపరీతమైన రోగం వచ్చి అందరూ చచ్చిపోతూ ఉంటారు. ఇదంతా చూసి అంతా చాలా భయపడిపోతారు. వాళ్ళందరికీ నెమ్మదిగా ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే పంజూర్లిందే అక్కడ లేడు, ఎవరి వశంలోనూ ఉన్నాడని అర్థమవుతుంది. కానీ అలా చేయటం అంత ఈజీ కాదు. అప్పుడే భైరమికి ఒక కల వస్తుంది. ఆ కలలో భైరమికి అర్థమయ్యే విషయమేంటంటే నిజంగానే పంజూర్లిందేని ఎవరో వశంలో ఉన్నాడు. ఎందుకంటే భైరమి ఆ కలలో చూసింది అంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. కలలో చూసింది చూసి భైరమి భయపడిపోతాడు. ఎందుకంటే ఇలాంటివి సంబంధించినవన్నీ కార్ప సముదాయానికి సంబంధించిన వాళ్లే చేసేవాళ్లు. వేరే ఎవరికి అలాంటి విద్యలు రావు. చాలా సంవత్సరాలుగా వాళ్లందరూ దీని గురించి అధ్యయనం చేస్తూ ఉంటారు. ఇప్పుడే మనందరి ముందుకి ఒక పెద్ద పేరు వస్తుంది. అదే కనకబతి. నిజానికి చిన్నప్పుడు కనకబతికి బాగానప్పుడు కార్ప సముదాయానికి సంబంధించిన వాళ్లే కనకబతిని కాపాడారు. దానివల్ల కనకబతికి కార్ప సముదాయానికి సంబంధించిన వాళ్లంటే చాలా గౌరవం. ఎంత గౌరవం అంటే కనకబతి కార్ప సముదాయానికి సంబంధించిన వాళ్లనే వాళ్ల పూర్వీకులు అనుకుంటుంది. ఇంకోవైపు రాజశేఖర్ కూడా కనకబతి ఏం చెప్పినా వింటాడు. నిజానికి పంజూర్లిందేవ్ కాంతారాలో ఉన్నంత కాలం సేఫ్ గా ఉన్నాడు. బాంగ్లా రాజ్యానికి చేరుకున్న తర్వాత కార్ప సముదాయానికి సంబంధించిన వాళ్లు కనకబతి అలాగే రాజశేఖర్ తో కలిసి పంజూర్లిందేవ్ని వాళ్ల వశంలోకి తీసుకున్నారు. ఇదంతా ఒక పెద్ద ప్లాన్. వీళ్లు ఈ ప్లాన్ గురించే కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటారు. ఎప్పుడైతే పంజూర్లిందేవ్ని వాళ్ల వశంలోకి తీసుకున్నారో వాళ్లు దాంతో ఒక కొత్త శక్తిని తయారు చేస్తారు. ఆ శక్తి ఎంత భయంకరమైందంటే ఆ శక్తి బయటకు వచ్చిన తర్వాత కాంతారాకి వెళ్లి కాంతారా వాళ్లందర్నీ నాశనం చేస్తుంది. అయితే భైరమికి ఇదంతా అర్థమవుతుంది. భైరమి దాంతో కాంతారాలో ఉన్న తన వాళ్లందర్నీ పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. మన దైవం పంజూర్లిందని దేవు ప్రమాదంలో ఉన్నాడు. మన దేవుడే ప్రమాదంలో ఉన్నాడంటే మనకెలాంటి అస్తిత్వం లేదు. కాబట్టి కాంతారాలో ఉండే వాళ్లంతా ఆయుధాలు తీసుకోండి, మనం వెళ్లి బాంగ్లా రాజ్యంతో యుద్ధం చేసి మన దేవుడిని విడిపించి ఇక్కడికి తెచ్చుకోవాలని చెప్తాడు. మన దైవాన్ని ఎలాగైనా తిరిగి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కాంతారకు సంబంధించిన ప్రతి వాళ్లు బాంగ్లా రాజ్యానికి వెళ్తారు. అయితే చాలా పెద్ద మొత్తంలో ధాన్యాన్ని పండిస్తారు. ధాన్యాన్ని పండించిన తర్వాత ఓడ్రైవ్కి తీసుకువెళ్లి చిన్న సహాయంతో వాటిని అమ్ముతారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత వాటిని ఎంత కమ్ముతారో వీళ్లకి తెలీదు. ఎంత కమ్ముతారో తెలిసేసరికి వీళ్లు షాక్ అయిపోతారు. ఎందుకంటే వాటి విలువ అంత ఎక్కువగా ఉంటుంది. అప్పటి నుండి వాళ్లు వస్తువులు తీసుకుని ఆ ఓడ్రైవ్కు రావటం, వాటిని అక్కడ అమ్ముతూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఒక రోజు ఈ విషయం కనకబతికి తెలుస్తుంది. దాంతో కనకబతి ఓడ్రైవ్కి వస్తుంది. అందరూ కనకబతి ఇప్పుడు ఈ వ్యాపారాన్ని ఆపేస్తుంది అనుకుంటారు. అయితే కనకబతి అందర్నీ షాక్ చేస్తూ అలా చేయకుండా భైరమికి అలాగే తన ఫ్రెండ్స్ కి హెల్ప్ చేస్తుంది. దాంతో పాటుగా భైరమి అలాగే కనకబతి చాలా క్లోజ్ అయిపోతారు. చూస్తూ ఉండగానే కనకబతి భైరమికి బిజినెస్ ట్రిక్స్ అన్నీ నేర్పుతుంది. భైరమి కూడా చాలా తొందరగా నేర్చుకుంటాడు. దాంతో కనకబతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ ఇద్దరూ ఒకళ్ళను ఇంకొకళ్ళు ఇష్టపడటం కూడా స్టార్ట్ చేస్తారు. అప్పుడు భైరమే కనకబతితో మాట్లాడుతూ, ఒకవేళ నువ్వు కాని నన్ను ఇష్టపడితే నాతో పాటు రావాల్సి వస్తుంది. అలా రావటం నాకిష్టం లేదు అని చెప్పి కనకబతి నుండి దూరంగా వెళ్లిపోతాడు. కట్ చేస్తే కులశేఖర్కి బాంగ్లా ఓడ్రైవ్లో కాంతారాకు సంబంధించిన కొంతమంది వచ్చి వ్యాపారం చేస్తున్నారని తెలుస్తుంది. దాంతో కులశేఖర్ తన సైనికులని అక్కడికి పంపిస్తాడు. ఎందుకంటే వాళ్లు అక్కడి నుండి వాళ్ళని తరిమేస్తారని. కానీ కులశేఖర్ సైన్యాధిపతి భైరమిని అలాగే అతని మనుషుల్ని ఆపడానికి అక్కడికి వెళ్లినప్పుడు భైరమి తన మనుషులతో కలిసి సేనాధిపతిని అతని మనుషుల్ని పిచ్చి కొట్టుడు కొడతాడు. సగం సచ్చిన పొజిషన్లో సేనాధిపతి అలాగే అతని మనుషులు కులశేఖర్ దగ్గరికి వస్తారు. వాళ్లను చూసి కులశేఖర్కి విపరీతమైన నవ్వు వస్తుంది. ఎందుకంటే కాంతార వాళ్లు వాళ్ల పరిస్థితిని అంత దారుణంగా చేశారు. అప్పుడే అక్కడున్న కనకబతి కూడా కులశేఖర్తో మాట్లాడుతూ, నువ్వు కాంతార వాళ్లతో పెట్టుకోకు, ఎందుకంటే వాళ్లని నువ్వేం చేయలేవు అని చెప్తుంది. ఈ మాటలు విన్న తర్వాత కులశేఖర్కి విపరీతమైన కోపం వస్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు భైరమే అతని మనుషులతో కలిసి కాంతారాకి దూరంగా ఉన్న దట్టమైన అడవుల్లోకి ధాన్యం వెతుక్కుంటూ వెళతారు. అంటే ఆ అడవులు కాంతారాకి చాలా దూరంగా ఉంటాయి. అక్కడికి వెళ్లిన తర్వాత భైరమి అలాగే అతని మనుషుల మీద కార్ప సముదాయానికి సంబంధించిన వాళ్లు అటాక్ చేస్తారు. కార్ప సముదాయానికి సంబంధించిన వాళ్లు భైరమి అలాగే అతని మనుషుల్ని విపరీతంగా కొడతారు. కొట్టి ఆఖర్లో చంపేబోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి భాగదేవత వస్తుంది. భాగదేవత కార్ప సముదాయానికి సంబంధించిన సేనాధిపతిని దారుణంగా చంపేస్తుంది.
దాంతోపాటు చంపిన తర్వాత సేనాధిపతి డెడ్ బాడీని తనతో పాటు తీసుకువెళ్తుంది. ఇంకోవైపు భైరమి అలాగే అతని మనుషులు ఎలాగోలా క్షేమంగా కాంతారాకి తిరిగి వస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు భైరమి అలాగే అతని మనుషులు కలిసి బాంగడా ఓడరేవుని వాళ్ల కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. ఈ విషయం కులశేఖర్కి తెలుస్తుంది. కులశేఖర్కి ఎప్పుడైతే ఈ విషయం గురించి తెలిసిందో కులశేఖర్కి భైరమే వాళ్ల మీద విపరీతమైన కోపం వస్తుంది. దాంతో కులశేఖర్ తన నాన్న రాజశేఖర్ దగ్గరికి వెళ్లి నేను కాంతారా మీద అటాక్ చేయడానికి వెళ్తున్నానని చెప్తాడు. ఈ విషయం తెలియగానే రాజశేఖర్ భయపడిపోతాడు. ఎందుకంటే కులశేఖర్కి కాంతార గురించి అసలు తెలీదు. అప్పుడు కులశేఖర్ని హెచ్చరిస్తూ రాజశేఖర్ కులశేఖర్తో ఇలా చెప్తాడు, నువ్వసలు ఎప్పటికీ కాంతార వైపు కూడా కన్నెత్తి చూడొద్దు. ఒకవేళ కన్నెత్తి చూశావంటే నువ్వు భస్మమైపోతావు. రాజశేఖర్ కులశేఖర్కి ఎంతో నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు. కాని కులశేఖర్ పట్టించుకోడు. ఎందుకంటే కులశేఖర్ ఒక తింగరెదవ. రాజశేఖర్ ఏది చెయ్యొద్దంటే చిన్నప్పటి నుండి కులశేఖర్కి అతని ఫ్రెండ్స్కి అదే చేయటం అలవాటు. అసలు కులశేఖర్ నిజానికి ఏమనుకుంటాడంటే మా నాన్న నన్ను రాజుని చేశాడు, కాని నా చేతిలో పవర్స్ ఏమీ లేవు. రాజ్యం కూడా నా చేతిలోనే లేదు. మా నాన్న ఇదంతా కావాలనే చేస్తున్నాడు అని అనుకుంటాడు. దాంతో కులశేఖర్ రాజశేఖర్కి కొన్ని మూలికలు తినిపిస్తాడు. ఆ మూలికలు తినటం వల్ల రాజశేఖర్ 2 రోజులు నిద్రలోనే ఉండిపోతాడు. దాంతో కులశేఖర్ కొంచెం కూడా ఆలస్యం చేయకుండా తన సేనాధిపతుల్ని సైన్యాన్ని తీసుకుని వెంటనే కాంతారా వైపు బయలుదేరతాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కులశేఖర్ కొంచెం కూడా ఆలస్యం చేయకుండా తన సైనికులతో కాంతారా మొత్తాన్ని తగలబెట్టేస్తాడు. ఇప్పుడు కాంతారా మొత్తం మంటల్లో మండుతుంది. ఇంకోవైపు అక్కడ భైరమి అతని ఫ్రెండ్స్ కూడా లేరు. ఎందుకంటే వాళ్లు ధాన్యాన్ని వెతుక్కుంటూ కాంతారాకి దూరంగా ఉన్న అడవుల్లోకి వెళ్లారు. దాంతో కులశేఖర్ ఇక్కడ రచ్చరచ్చ చేస్తూ ఉంటాడు. కాంతారా మొత్తాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. అతను చాలా మందిని చంపేస్తాడు. ఇంకోవైపు మిగులున్న కొంతమంది వాళ్ల దైవానికి ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ల దైవం వచ్చి వాళ్లని కాపాడతాడని. అప్పుడే అక్కడికి భైరమే వస్తాడు. భైరమి తన కళ్ల ముందే చచ్చిపోతున్న బేదిని చూస్తాడు. బేదిని భైరమి తన తల్లి అనుకుంటాడు. భైరమి అక్కడికి అలా రావటంతోనే అక్కడ ఉన్న దైవిక శక్తులు ఉత్పన్నమైనవి. అవి భైరమిలోకి వస్తాయి. అవి రాగానే భైరమి ఊగిపోతూ ఉంటాడు. ఇదంతా చూసి కులశేఖర్ భైరమి నటిస్తున్నాడు అనుకుంటాడు. కాని నిజానికి కాసేపటి తర్వాత భైరమిలోకి వచ్చిన శక్తుల వల్ల భైరమి కులశేఖర్ సేనాధిపతుల్ని సైన్యాల్ని అందర్నీ దారుణంగా చంపేస్తాడు. అదంతా చూసి కులశేఖర్కి విపరీతమైన భయం వస్తుంది. వణుక్కుంటూ ఒక పక్కనే కూర్చుంటాడు. ఆఖరిలో భైరమే కులశేఖర్ని కూడా దారుణంగా చంపేస్తాడు. కట్ చేస్తే మనకి 2 రోజుల తర్వాత మెలుకో వచ్చిన రాజశేఖర్ని చూపిస్తారు. రాజశేఖర్ తన కొడుకు కులశేఖర్ చచ్చిపోయాడని తెలియటంతో చాలా బాధపడతాడు. తర్వాత రాజశేఖర్ తన కొడుకు కులశేఖర్కి దహన సంస్కారాలు చేయడానికి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత రాజశేఖర్ చాలా బాధపడతాడు. ఎందుకంటే రాజశేఖర్ తన కొడుకు కులశేఖర్ని కాపాడుకోలేకపోయాడని, తన కొడుక్కి కాంతారాలో ఉండే శక్తుల గురించి తెలియదు. రాజశేఖర్కి ఆ శక్తుల గురించి బాగా తెలుసు. అయినా కాని రాజశేఖర్ తన కొడుకు కులశేఖర్ని అక్కడికి వెళ్లకుండా కాపాడుకోలేకపోయానని బాధపడుతూ ఉంటాడు. రాజశేఖర్ ఇంతకు ముందు ఎప్పుడు తన జీవితంలో కాంతారా వాళ్లతో పెట్టుకోలేదు. ఎందుకంటే కాంతారా గురించి అలాగే అక్కడున్న వాళ్లల్లో ఉండే దైవికమైన శక్తుల గురించి రాజశేఖర్కి బాగా తెలుసు. దీని తర్వాత బాంగడా రాజ్యంలో ఒకదాని తర్వాత ఒకటిగా సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్ గా బాంగడా రాజ్యంలో ఉండే ఒక శివలింగం నిలువుగా పగిలిపోతుంది. దానికి అర్థం అందరూ అభిశకనంగా భావిస్తారు. ఒకవేళ ఇలాగే గాని కొనసాగిందంటే కొత్త దేవతల్ని ఇక్కడ ప్రతిష్ఠింపచేయకపోతే బాంగడా రాజ్యం అనేది లేకుండా పోతుంది. ఇంకోవైపు మనకి కాంతారా వాళ్లని చూపిస్తారు. కాంతారా వాళ్లు ఒక ప్రతిజ్ఞ చేస్తారు. అదేంటంటే బాంగడా రాజ్యానికి సంబంధించిన వాళ్లు ఎవరైనా కాని ఇటు వస్తే వాళ్లని నిర్దాక్షిణంగా చంపేయాలని. కట్ చేస్తే కాసేపటి తర్వాత కళాబతి తన సైనికులను తీసుకుని కాంతారాకు వస్తుంది. కాంతారాకు వచ్చిన కళాబతి సైనికుల్ని చూసి కాంతారాకు సంబంధించిన వాళ్లు కళాబతి సైనికులందర్నీ చంపేస్తారు. అయితే కళాబతి ఒక్కటే మిగిలి ఉంటుంది. అయితే కళాబతి అక్కడికి ఒక ప్రస్తావన తీసుకువస్తుంది. అదేంటంటే బాంగడా రాజ్యంలో ఉన్న శివలింగం పగిలిపోయింది. అలా పగిలిపోయి అలాగే ఉందంటే మా రాజ్యానికి నష్టం జరుగుతుంది. జరిగిందేదో జరిగింది. మీ దేవతాశక్తుల్ని మాకియ్యండి. మీ దేవతాశక్తులని మమ్ముల్ని కాపాడతారు. మాతో పాటు మిమ్మల్నే కాపాడతారు. మనందర్నీ కాపాడతారు. ఇప్పటికేదో జరిగింది. ఇక్కడి నుండి అంతా సరిచేద్దామని చెప్తుంది. అయితే మొదట్లో భైరమే దీనికి ఒప్పుకోడు. అయితే ఆ రోజు రాత్రి పంజుర్లిందే వస్తాడు. పంజుర్లిందే వచ్చి మాట్లాడుతూ అందరూ నావాళ్లే, అక్కడ ఉన్నవాళ్లు నావాళ్లే, ఇక్కడున్నవాళ్లు నావాళ్లే, అందర్నీ నేనే కాపాడాలి. నన్ను అక్కడికి వెళ్లనివ్వండి. అక్కడికి వెళ్లినా కాని కాంతారాకి ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను అని చెప్తాడు. అలా అని చెప్పి నేను మీకు మాటిస్తున్నానని చెప్పి పంజుర్లిందే మాటిస్తాడు. దాంతో భైరమి మిగతా వాళ్లంతా ఒప్పుకుంటారు. దాని తర్వాత కాంతారాలో ఉన్న శివలింగం అలాగే దేవతామూర్తులు తీసుకుని బాంగడా రాజ్యానికి వెళ్తారు.
భైరమి వాళ్లు బాంగ్డా రాజ్యానికి వెళ్లిన తర్వాత అక్కడ ఒక కొత్త మూర్తిని అలాగే ఒక కొత్త శివలింగాన్ని ప్రతిష్ఠింపజేస్తారు. అక్కడికి చూడటానికి చాలా మంది వస్తారు. ఈ థియేటర్లో చూడటానికి ఈ సీన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. చెప్పటం కాదుగాని ఒకవైపు దేవతామూర్తుల్ని ప్రతిష్ఠిస్తూ ఉంటారు, ఇంకోవైపు అక్కడున్న వాళ్లంతా పూజలు చేస్తూ ఉంటారు. ఈ సీన్ మాత్రం చూడటానికి చాలా బాగుంటుంది. అంతా బాగా జరుగుతుంది. తర్వాత రాజశేఖర్ భైరమితో మాట్లాడుతూ మీరు మా ప్రస్తావన ఒప్పుకొని మాకు సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు అని చెప్తాడు. దాంతో భైరమి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత రాజశేఖర్ ఇంకొక రిక్వెస్ట్ అడుగుతాడు. అదేంటంటే మాకు అనుకున్నట్టుగానే దేవతా విగ్రహాలు దొరికాయి, దాంతో పాటుగా బాంగ్డా ఓడరేవు కూడా తిరిగి మా ఆధీనంలోకి వస్తే మాకు బాగుంటుంది అంటాడు. దానికి భైరమి కూడా ఒప్పుకుంటాడు. భైరమి కూడా ఇంకొక రిక్వెస్ట్ చేస్తాడు. అదేంటంటే నేను నీ ఓడరేవుని వదిలేస్తాను, దానికి బదులుగా నీ జైల్లో నా వాళ్లు ఎంతమంది ఖైదీలుగా మగ్గుతున్నారో వాళ్ళందర్నీ రిలీజ్ చేయాలి అని చెప్తాడు. దానికి రాజశేఖర్ కూడా ఒప్పుకుంటాడు. అక్కడున్న బందీలందరూ తిరిగి కాంతారాకి వచ్చేస్తారు. దాంతో అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. సడన్ గా కాంతారాలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అదేంటంటే జంతువులు చంచిపోవటం, ఎక్కడ పడితే అక్కడ అశాంతి రాగలటం లాంటివన్నమాట. చిన్నోళ్లు పెద్దోళ్లు ఏదో విపరీతమైన రోగం వచ్చి అందరూ చచ్చిపోతూ ఉంటారు. ఇదంతా చూసి అంతా చాలా భయపడిపోతారు. వాళ్ళందరికీ నెమ్మదిగా ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే పంజూర్లిన్ దేవ్ అక్కడ లేడు, ఎవరో వశంలో ఉన్నాడని అర్థమవుతుంది. కానీ అలా చేయడం అంత ఈజీ కాదు. అప్పుడే భైరమికి ఒక కల వస్తుంది. ఆ కలలో భైరమికి అర్థమయ్యే విషయం ఏంటంటే నిజంగానే పంజూర్లిన్ దేవ్ ఎవరో వశంలో ఉన్నాడు. ఎందుకంటే భైరమి ఆ కలలో చూసింది అంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. కల్లో చూసి భైరమే. కాంతారా చాప్టర్ 1 ది లెజెండ్ ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే మనందరి ముందుకి ఒక పెద్ద పేరు వస్తుంది. అదే కనకపతి. నిజానికి చిన్నప్పుడు కనకపతికి బాగానప్పుడు కార్ప సముదాయానికి సంబంధించిన వాళ్లే కనకపతిని కాపాడారు. దానివల్ల కనకపతికి కార్ప సముదాయానికి సంబంధించిన వాళ్ళంటే చాలా గౌరవం. ఎంత గౌరవం అంటే కనకపతి కార్ప సముదాయానికి సంబంధించిన వాళ్ళని వాళ్ళ పూర్వీకులు అనుకుంటుంది. ఇంకోవైపు రాజశేఖర్ కూడా కనకపతి ఏం చెప్పినా వింటాడు. నిజానికి పంజూర్లిన్ దేవ్ కాంతార్లో ఉన్నంతకాలం సేఫ్ గా ఉన్నాడు. ఎప్పుడైతే బాంగ్డా రాజ్యానికి చేరుకున్నాడో, బాంగ్డా రాజ్యానికి చేరుకున్న తర్వాత కార్ప సముదాయానికి సంబంధించిన వాళ్ళు కనకపతి అలాగే రాజశేఖర్ తో కలిసి పంజూర్లిన్ దేవ్ని వాళ్ళ వశంలోకి తీసుకున్నారు. ఇదంతా ఒక పెద్ద ప్లాన్. వీళ్ళు ఈ ప్లాన్ గురించి కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటారు. ఎప్పుడైతే పంజూర్లిన్ దేవ్ని వాళ్ళు వాళ్ళ వశంలోకి తీసుకున్నారో వాళ్ళు దాంతో ఒక కొత్త శక్తిని తయారు చేస్తారు. ఆ శక్తి అంత భయంకరమైందంటే ఆ శక్తి బయటకు వచ్చిన తర్వాత కాంతారాకి వెళ్లి కాంతార వాళ్ళందరినీ నాశనం చేస్తుంది. అయితే భైరమికి ఇదంతా అర్థం అవుతుంది. భైరమి దాంతో కాంతార్లో ఉన్న తన వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. మన దైవం పంజూర్లిన్ దేవు ప్రమాదంలో ఉన్నాడు. మన దైవమే ప్రమాదంలో ఉన్నాడంటే మనకి ఎలాంటి అస్తిత్వం లేదు. కాబట్టి కాంతారలో ఉండే వాళ్ళంతా ఆయుధాలు తీసుకోండి, మనం వెళ్లి బాంగ్డా రాజ్యంతో యుద్ధం చేసి మన దైవాన్ని విడిపించి ఇక్కడికి తెచ్చుకోవాలని చెప్తాడు. మన దైవాన్ని ఎలాగైనా తిరిగి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కాంతారకు సంబంధించిన ప్రతి వాళ్ళు బాంగ్డా రాజ్యానికి వెళ్తారు. అయితే వీళ్ళు బాంగ్డా రాజ్యానికి వెళ్లేసరికి బాంగ్డా రాజ్యానికి సంబంధించిన చాలా మంది సైనికులు వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయినా గాని వీళ్ళంతా వెళ్లి వాళ్లతో పోరాడుతూ ఉంటారు. ఇంకోవైపు మనకి భైరమిని చూపిస్తారు. భైరమి ఒక్కడే చాలా మంది బాంగ్డా రాజ్యానికి సంబంధించిన సైనికుల్ని చంపేస్తాడు. ఇంకోవైపు మనకి కార్ప సముదాయానికి సంబంధించిన వాళ్ళని చూపిస్తారు. వాళ్ళు ఆ దుష్ట శక్తిని ఉత్పన్నం చేస్తూ ఉంటారు. అది ఆల్మోస్ట్ ఉత్పన్నం అవటం స్టార్ట్ అయి ఉంటుంది. అయితే అది ఉత్పన్నం అవటానికి సాయంత్రం దాకా టైం పడుతుంది. దాంతో వాళ్ళు ఎలాగైనా గాని సాయంత్రం దాకా కాంతారకు సంబంధించిన వాళ్ళని ఆపాలనుకుంటారు. ఎందుకంటే సాయంత్రం అయితే ఆ దుష్ట శక్తి ఉత్పన్నం అవుతుంది. ఆ దుష్ట శక్తి ఉత్పన్నమైన తర్వాత రాజశేఖర్ చాలా శక్తివంతుడు అవుతాడు. అలా చూస్తూ ఉండగానే సాయంత్రం అవుతుంది. సాయంత్రం అయ్యేసరికి ఆ శక్తులు ఉత్పన్నమవుతాయి. ఆ శక్తులు ఉత్పన్నమైన తర్వాత కార్ప సముదాయానికి సంబంధించిన వాళ్ళు రాజశేఖర్ అలాగే కళాపతి అందరూ కలిసి భైరమిని విపరీతంగా కొడుతూ ఉంటారు. ఇప్పుడు భైరమి వాళ్ళ ముందు జస్ట్ నథింగ్ అన్నమాట. వాళ్ళు భైరమిని విపరీతంగా కొడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి భైరవ వస్తాడు. భైరవ వచ్చి భైరవితో మాట్లాడుతూ నువ్వు ఎవరువో నీకు తెలియదట్టుకుంటా, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకైతే తెలియదు గానీ ఇప్పుడు ఏం జరగబోతుందో నాకు తెలుసు. దాని తర్వాత భైరమి ఒక గుహలోకి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత భైరమికి కొన్ని దారులు కనబడతాయి. అక్కడ భైరమికి ఒక శివలింగం అలాగే ఒక త్రిశూలం కనబడుతుంది. అయితే వాటిని కాపాడటానికి అక్కడ ఒక దూత కూడా ఉంటుంది. ఆ దూత మొదట్లో భైరమిని చంపడానికి భైరమి మీద అటాక్ చేస్తుంది. అయితే భైరమి చేతిలో శివలింగాన్ని చూసి ఆ దూత భైరమికి ప్రాణం చేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు భైరమి సాక్షాత్తు మహాదేవుడైపోయాడు. ఇప్పుడు భైరమిలో చాలా దైవిక శక్తులు వచ్చాయి. భైరమి అక్కడి నుండి
ఆ ప్లేస్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత భైరమి నుండి శక్తులు ఉత్పన్నమవుతాయి. ఆ శక్తులు ప్రకాశం అలాగే ఆ శక్తులు పవర్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. భైరమితో పాటు ఆ పులి కూడా వెళ్తుంది. ఏదంటే చిన్నప్పటి నుండి భైరమితో పాటు ఎప్పుడు ఉండే పులి. దైవం అక్కడి నుండి వెళ్లి కనకబల్లి ఎదురుగా నుంచుంటాడు. కానీ కనకబల్లిని ఏం చేయడు. ఎందుకంటే దైవం నేను ఆడవాళ్లని చిన్నపిల్లల్ని హింసించను, వాళ్లతో పోటీ పడను, నీతో పోటీ నా చెల్లెలు పడుతుంది చాముండేశ్వరి అని చెప్తాడు. కాసేపటి తర్వాత చాముండి అనే దైవిక శక్తి భైరమిలోకి వస్తుంది. చాముండి వచ్చిన తర్వాత భైరమి కనకబల్లిని ఒక దెబ్బకు పడగొడతాడు. ఆ తర్వాత కార్ప సముదాయానికి సంబంధించిన మనుషుల్ని అలాగే రాజశేఖర్ని కూడా చంపేస్తాడు. లాస్ట్ లో 2 దైవాలకి పూజ జరుగుతుంది. ఆ పూజలో చాలా మంది పాల్గొంటారు. ఆ 2 శక్తుల్లో ఈసారి చాముండి శక్తి అడవులోకి వెళ్లి అదృశ్యమవుతుంది. శివ ఎలా అదృశ్యమయ్యాడో అలా అదృశ్యమవుతుంది. కానీ ఈసారి భైరమి అదృశ్యమవుతాడు. దీని తర్వాత మనకి కాంతారా నెక్స్ట్ పార్ట్ గురించి చెప్తారు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.